అప్పట్లో ఉమ్మడి కుటుంబాలే ఉండేయండి. ఇప్పుడైతే అందరూ విడిపోయి సపరేట్‌గా ఉంటున్నారులే గానీ. ప్రతి ఇంట్లో మనకి ఆవులు, గేదెలు, మేకలు ఇవన్నీ కంపల్సరీగా ఉండేవండి. అండ్ రచ్చబండ అయిపోయింది గదా! మనకిక్కడ పక్కనే మనకొక బావయితే కనిపిస్తుంది. అప్పట్లో నీళ్లు ఈ విధంగానే తోడుకునేవాళ్ళనమాట. అండ్ ఒక అమ్మ ఇక్కడ బిందె చంకనేసుకొని చక్కగా నీళ్లు తీసుకెళ్తున్న దృశ్యాలు మనకిక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక ఆయన మాత్రం నీళ్లు తోడుతున్నాడు. ఇది తాడు వేసి కింద బకెట్ సంథింగ్ ఒక బిందె ఏదో ఒక గిన్నె పెట్టుకొని అందులో వేస్తారనమాట. అందులో నుంచి ఇక్కడ చక్రంలాగా ఉంది గదా! అందులో నుంచి లాగుతారు. అప్పట్లో నీళ్ళు ఇక్కడి నుంచే తీసుకునేవాళ్ళు. సో ఇక్కడ ఒక కాకి వాలినట్లు మనకి ఇచ్చారనమాట. అండ్ ఇటొచ్చేసరికి అటు సైడు అంటే 2 సైడ్స్ మనకి నీళ్ళు తోడుకునే విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటు కూడా ఒక అమ్మ నీళ్ళు తోడుతున్నట్లు మనకి ఇట్లా ఇచ్చారు. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నాయి. ఇక్కడ కూడా ఒక అమ్మ బిందెతో నీళ్ళు తీసుకెళ్తున్నట్లు ఇవన్నీ కూడా ఇచ్చారు. అండ్ ఈ గేమ్ చూస్తున్నారు కదా, ఇవి 7 పెంకులాట అంటారు. అంటే ఒక 7 రాళ్ళని పేరుస్తారనమాట. ఒకదాని మీద ఒకటి పేరుస్తారు. బాల్ తీసుకొచ్చి దాన్ని కొట్టాలి. కొట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వాటిని మళ్ళీ పేర్చాలి. ఎవరైతే బాల్తో కొడతారో వాళ్ళు అవుట్ అయినట్టు అనమాట. 7 పెంకులాట అంటారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ కామెడీగా ఫన్నీగా ఉండేది. ఆ బాల్తో దెబ్బ తగిలితే మాత్రం మామూలుగా ఏడ్చేవాళ్ళం కాదు చిన్నప్పుడు. మరి మీరు కూడా ఆడారో లేదో గుర్తులేదు నాకైతే తెలియదు. మీరు ఒకసారి ఆడితే కనుక మళ్ళీ ఆనాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోండి మీరు కూడా. లంబాడీ వాళ్ళు రూపాయి కాయిన్స్ అంటే మనకి 25 పైసా కాయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని రింగ్స్ లాగా చేసుకొని పెట్టుకుంటారనమాట. సో అవన్నీ కూడా అలాగే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. 1 రూపీ కాయిన్, 25 పైసా ఇవన్నీ కూడా చేతికి రింగ్స్ లాగా పెట్టుకున్నట్టు ఇచ్చారు. సో వాళ్ళ మెడలో వాళ్ళు ఏ విధంగా పాపిడి పిల్లలు కానివ్వండి, ముక్కుర ఇవన్నీ ఎలా పెట్టుకుంటారు. అండ్ చేతి మీద మనకి వాళ్ళకి పచ్చబొట్లు గడ్డం మీద, సో నుదురు మీద ఎన్ని పచ్చబొట్లు కొడుతున్నట్టు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ మనకి ఈ విధంగానే ఇచ్చారనమాట. ఒక అమ్మ ఇట్లా వెళ్తుంది అండ్ ఇక్కడ కుక్కలు వాటి వెనకాల ఇక్కడ కుక్కలు ముందు వస్తున్నట్లుగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి స్కూల్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మన స్కూల్స్ అయితే డిజిటల్ క్లాసెస్ అండ్ ఏసీ రూమ్స్, సో ఇన్ని సౌకర్యాలు కల్పిస్తారనమాట మన ఇప్పుడు పిల్లలకి మనం. అండ్ ఇది వచ్చేసి అక్కడ 6 బయటే ఉండేది స్కూలు. అండ్ సార్ టీచర్ సో లెసన్స్ చెప్తున్నారు. పిల్లలందరూ కూడా వాళ్ళ చేతిలో పలకలు అలాగే బలపం పెట్టుకొని వాళ్ళు అక్షరాలు దిద్దుతున్నట్టుగా మనకి ఇక్కడ చూపించారు. పిల్లలందరూ కూడా కొంతమంది నుంచొని కొంతమంది కూర్చొని సో ఈ విధంగా చూపిస్తున్నారు. ఒక్కొక్క సైన్ చేస్తూ చూపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఉంది. అండ్ చాలా అంటే ఎంత బ్యూటిఫుల్గా ఇక్కడ మనకి సరస్వతి అమ్మవారిని, లక్ష్మీదేవి అమ్మవారిని, గాంధీజీని ఈ విధంగా ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చిన్న నల్ల బోర్డు కూడా పెట్టారనమాట. అండ్ ఈ హౌస్ వచ్చేసి కమ్మరి హౌస్ అండి. అండ్ బ్లాక్ స్మిత్ అండ్ వ్యవసాయ పనిముట్లు ఉండేవి కదా, గొడ్డలి, కత్తులు, అలాగే పార, పలుగు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తారనమాట. సో ఇక్కడ ఒక మనిషి తయారు చేస్తున్నట్లుగా ఇక్కడ పెట్టారు. అండ్ దాన్ని ఎంత షార్ప్ కావాలో, ఏ సైజ్ కావాలి అండ్ ఏ విధంగా బెండ్ అవ్వాలి అంటే ఈ విధంగా సుత్తితో కొడతారనమాట ఇక్కడ. సో అవన్నీ కూడా ఇక్కడ వేశారు. అండ్ ఇక్కడ మొత్తం కూడా మనం రకరకాల చేతి వృత్తి వాళ్ళ, కుల వృత్తి వాళ్ళ అన్నీ మనం చూస్తూ వస్తున్నాం కదా. ఇది వచ్చేసి వడ్రంగి పని చేస్తున్నారండి, కార్పెంట్ పని. అండ్ ఇక్కడ మనకి కార్పెంటరు చెక్కుతున్నది అయితే అంటే దీని మీద పెట్టి ఇప్పుడైతే మనకు అన్ని మిషన్స్ వచ్చేసినాయి, కానీ అప్పట్లో ఈ విధంగానే చేసేవాళ్ళు అనమాట. సో దాన్ని ఇట్లా తోస్తే వెనక్కి బ్యాక్కి ముందుకు తోస్తూ ఉంటే కనుక చెక్కుతారనమాట. దాన్ని సాఫ్ట్ చేస్తున్నట్లు అట్లా ఇచ్చారు. అండ్ ఇక్కడ గొడ్డలతో మనకి చెక్క కొడుతున్నట్లు ఇచ్చారనమాట. ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు. ఇక్కడేమో దాన్ని ఒక షేప్ లాగా దానికి హోల్స్ పెడుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా వడ్రంగి పని చేస్తున్నట్లుగా మనకి మొత్తం కూడా ఇచ్చారు. మంట అలాగే ఇవి ఎడ్ల బండ్లకి మనకి చక్రాలు ఉంటాయి కదా సైడ్స్కి, ఆ వీల్స్ని తయారు చేస్తున్నారనమాట. అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది.
మెయిన్గా ఈ వడ్రంగి, కుమ్మరి, కమ్మరి వీళ్ళందరినీ తీసుకుంటే కనుక మనకి వ్యవసాయానికి ఏమేం పనిముట్లు కావాలి అవన్నీ కూడా తయారు చేసేది వీళ్ళే అనమాట. సో వీళ్ళందరూ కూడా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు. దానికి సంబంధించి మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మనకి ఇక్కడ పక్కన చూసినట్లయితే ఇది ఒక హౌస్, బార్బర్. మనకి సలూన్స్ ఉంటాయి కదా, సో అప్పట్లో ఆరు బయట ఈ విధంగా ఈ మనిషి అంటే ఎవరైతే గడ్డం తీస్తున్నాడో మనకి ఇక్కడ కనిపిస్తుందో ఆయన పెట్టుకొని ఆ కాలంలో ఎట్లా అంటే ఇల్లంతా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. అక్కడ రోడ్ల మీద వెళ్తే అప్పుడు పిలిపించి ఆరు బయట ఇట్లా తీయించుకునేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఉండేది. సో ఇలా అనమాట. ఈయన అద్దంలో చూసుకుంటుంటే ఈయన గడ్డం తీస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఒక ఆయన చుట్టా తాగుతున్నాడు, ఇక్కడేమో ఒక మనిషి చూస్తున్నట్లుగా మనకి ఇచ్చారనమాట. ఇది కూడా కులవృత్తి, మంగళోళ్ళు అంటారు కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కోడిపెట్ట, దాని పిల్లలు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇక్కడ. దాని పైన కోడిపెట్ట మీద చిన్ని బుజ్జి కోడి పిల్ల ఉంది ఇక్కడ. అండ్ కలర్స్లో ఇచ్చారనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఆరు బయట ఎక్కువగా మనకి అప్పట్లో ఆవులు, మేకలు, ఎద్దులు ఇవన్నీ ఉండేవి. అండ్ కోళ్ళు కూడా ఉండేవి అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అప్పట్లో రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు ఇవే వాడేవాళ్ళు అనమాట. సో ఆ పాత్రలు తయారు చేసే వృత్తి అనమాట ఇది. ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది మొత్తం కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఎక్కడైతే చొట్టపడిందో ఆ చొట్టను తీస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ అమ్మ నిప్పు పెడుతున్నట్టుగా ఇక్కడ మనకి పెట్టారు. ఇద్దరు పిల్లల్ని ఇక్కడ ఇచ్చారనమాట. సో ప్రతి చేతి వృత్తి వాళ్ళు ఏ విధంగా చేస్తారు, అసలు ఆ పనిముట్లని ఎలా తయారు చేస్తారు, సో ఎంతమంది ఉంటారు, ఏమేం పనిముట్లని అవి తయారు చేయడానికి వాడతారు అనేది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. సో ఇది వచ్చేసి కుమ్మరి వృత్తి అండి. అండ్ మట్టి పాత్రలు అప్పట్లో వాడేవాళ్ళు. అండ్ రాను ఇప్పుడు ఆ మట్టి పాత్రలని ఇప్పుడు కూడా మనం వాడుకలోకి వచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు మనం వాడుతున్నాం. సో మట్టి పాత్రల్లో తింటే మంచిది అని చెప్పేసి అనేవాళ్ళు. అప్పట్లో మట్టి పాత్రలే ఎక్కువగా ఉండేవి. సో మన జీవన శైలికి సంబంధించి, మనం వాడే వస్తువులకు సంబంధించి, ఇంట్లో పనిముట్లు కానివ్వండి, అలాగే వ్యవసాయానికి సంబంధించి కుమ్మరి, కమ్మరి వీళ్ళందరూ కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాత్ర పోషించేవాళ్ళు అనమాట అప్పట్లో. సో ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే ఆ ఇంటికి సంబంధించి వంట చేయాలన్నా ప్రతి ఒక్కటి కూడా ఈ కుమ్మరి, కమ్మరి వీళ్ళందరితోనే ముడిపడి ఉండేది మన జీవన విధానం అంతా కూడా. అండ్ ఇక్కడ ఒక అతను మట్టి తొక్కుతున్న దృశ్యాలు ఇక్కడ. అండ్ ఆ తర్వాత మనకి కుండలు తయారు చేసినవి కూడా మనకి ఇక్కడ పెట్టారు. సో ఇది కూడా మట్టి పాత్రలు ఎలా తయారు చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ దీని మీద మట్టి పెట్టి కుండను తయారు చేస్తారు. ఈ చెక్కతో మనకి దీన్ని తిప్పుతూ ఉంటారనమాట. సో తిప్పితే అది ఒక మట్టి తిరుగుతూ ఉంటే దాన్ని ఒక షేప్ లాగా తయారు చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి తయారు చేశారు, మనకి ఇక్కడ కుండలు, అలాగే పొయ్యి, ఇవన్నీ కూడా తయారు చేశారనమాట. ఇక్కడ ఒక అమ్మ ఆ కుండని సర్వ్ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ దృశ్యాలు ఆ అమ్మ ఏం చేస్తుంది అనేది ఇక్కడ పిల్లోడు కూడా మనకు ఉన్నారు. అండ్ మట్టి పోగులు చేస్తున్నట్లుగా ఇక్కడ మనకి ఒక అమ్మని చూపిస్తున్నారు. ఈ పోగు తీసుకెళ్ళి అక్కడ దాని మీద పెడితే మనకి తిప్పుతూ ఉంటే దాన్ని ఒక కుండలాగా ఒక షేపు అయితే వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా తయారు చేసినవి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట మనకి. అండ్ ఇప్పటి వరకు మనకి కత్తులు, అలాగే నాగళ్ళు, కొడవళ్ళు ఇవన్నీ తయారు చేసేవి, అలాగే మట్టి కుండలు తయారు చేసేవి, అండ్ హౌస్కి సంబంధించి తయారు చేసేవి అన్నీ కూడా చిక్కుల వృత్తులు, చేతి వృత్తులు ఇవన్నీ మనం చూసాం కదా. ఇది వచ్చేసి తట్టలు, బుట్టలు తయారు చేసే వృత్తి అనమాట. ఒక్కొక్కరు ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు వీళ్ళని. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి ఒక అమ్మ తట్టలు అల్లేసింది ఆల్రెడీ. ఇక్కడ అల్లుతున్నట్లుగా కొంచెం అవన్నీ మనకి చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక అవ్వ చేతికర్ర పట్టుకొని వచ్చినట్లుగా, ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నట్లుగా మనకి ఇక్కడ చూపించారనమాట. తట్టాబుట్ట అల్లాలంటే మనకి వెదురు కావాలి కదా. ఆ వెదురుకు సంబంధించి సన్నగా మనకి చిన్న తీగలాగా మనకి తీస్తూ ఉంటారు. వాటిని తీసుకొని అల్లాలన్నమాట. అది మనకి ఇక్కడ చేస్తున్నారనమాట. ఇక్కడ మనకి ఫ్రంట్లో ఆరు బయట కోళ్ళు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక అమ్మ ఆ వెదురు కొమ్మని ఇట్లా తీస్తున్నట్లుగా మనకి పెట్టింది. ఇక్కడ ఒక అమ్మ చూస్తున్నట్లుగా, దాన్ని వింత విచిత్రంతో చూస్తున్నట్లుగా. అండ్ ఇక్కడ ఒక ఆయన
చేతికర్ర పట్టుకొని నుంచున్నాడు. అండ్ ఇక్కడ ఈయన కూడా మనకి ఆ నార తీస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. మొత్తం కూడా అంటే దాని ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా మనకి క్లియర్గా చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ ఈ వృత్తి వచ్చేసి చాకలి వృత్తి అండి. సో అప్పట్లో ఒక చెరువు గట్టి దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ అక్కడికి తీసుకొని వెళ్ళి బట్టలు ఉతికిన తర్వాత మళ్ళీ వాటిని ఇలా గాడిదల మీద మూటల్లాగా పెట్టి తీసుకొని వెళ్ళేవారు. అప్పుడు మనం అనేవాళ్ళు కదా, గాడిది చాకరీ చేస్తున్నాం అని చెప్పేసి. సో నేను మూటలు మోసుకొని వెళ్ళేవన్నమాట, గాడిదలు అనమాట. అండ్ ఇక్కడ అమ్మ పైన మూట పట్టుకొని తల మీద ఇట్లా బకెట్ పట్టుకొని వెళ్తుంది అనమాట. ఈ అమ్మ ఈ బట్టలన్నీ ఉతికింది మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చాకలి వృత్తి అన్నాం కదా, ఇవన్నీ కూడా వస్తాయి. ఐరన్ చేసేది కూడా వస్తుంది అనమాట ఇక్కడ ఈ వృత్తిలో. సో ఇక్కడ మనకి ఇస్త్రీ చేస్తూ అంటే ఐరన్ చేస్తూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇక్కడ అమ్మ ఒక చిన్న బాబుకి పాలిస్తున్నట్లు. ఇక్కడ మనకి మిక్సీలో ఎన్ని వచ్చేసినాయి. అప్పట్లో ఈ విధంగానే రోకళ్ళు అవన్నీ రోళ్ళు ఉండేవి కదా, సో నూరేవాళ్ళు అనమాట అన్నీ.